ఈరోజు ఎల్కదుర్తి మండలంలో ఈ బీఆర్ఎస్ సభ 25 సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మా ఎల్కదుర్తి మండలంలో జరగడం ఇవాళ మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ సభ, ఈ సభను చూస్తే మాత్రం దేశంలోనే మొట్టమొదటి సభగా నిలిచిపోయే పరిస్థితి కంపల్సరిగా ఉంది. ఎందుకు అంటే ఒక 10-15 లక్షల మధ్యలో పబ్లిక్ కంపల్సరీ వస్తారు ఈ సభను చూడడానికి. కేసీఆర్ను సంవత్సరంన్నర మిస్ అయ్యారు కాబట్టి ఎప్పుడెప్పుడు సార్ మాట్లాడతాడా, సార్ను చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు కంపల్సరీ ఆయన రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ ఆయన గురించి అంచనా ప్రకారమే ఇంకెక్కువనే వస్తారు కానీ తక్కువైతే రారు. అయితే ఇప్పటికే చాలామందికి వాళ్ళు వీళ్ళు అంటున్నారు, కొందరు డబ్బులు ఇచ్చి పోగు చేస్తున్నారు, జనాలు వస్తలేరు అది ఇది అని అంటున్నారు. రేపు వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు. రేపు ఈ ఎల్కదుర్తి వరంగల్ జిల్లాలో ట్రాఫిక్ ఎక్కడెక్కడ భారీగా జామ్ అవుతుందో వాళ్ళు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో ఈ సభ జరుగుతుందండి. ఇవాళ ఎల్కదుర్తి మొత్తం అంతా కూడా గులాబీమయం అవుతున్నటువంటి పరిస్థితి, ఆ తోరణాలు కావచ్చు, ఆ ఫ్లెక్సీలు కావచ్చు, అదంతా కూడా. అవునండి, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ సంవత్సరంన్నర ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కొంచెం వాళ్ళ పనులు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోవడం వల్ల చాలామంది మేము సార్ను మిస్ అవుతున్నాము, సార్ను పోగొట్టుకున్నాం అనే బాధలో చాలామంది ఉన్నారు. ఇవాళ సారు ఇక్కడ పెద్ద ఎత్తున సభ పెట్టుట్లా సార్ను చూడాలి, సారు మాటలు వినాలి, మళ్ళీ మేము సార్ని తీసుకొచ్చుకోవాలనే ఆశతోనే చాలామంది కూడా ఈరోజు రేపు జరగబోయే సభకు కొన్ని లక్షల మంది ఎన్నో జిల్లాల నుంచి ఆల్రెడీ పాదయాత్ర, ఎడ్ల బండ్లు, ఎవరికి ఏది సదుపాయంగా ఉంటే. ఏందని అసలు ఈ పాదయాత్ర ఎట్లా బండి చేస్తారు అంటే గతంలో మీటింగ్లకి ఎట్లా కూడా మనం చూడలేదు. సో మరి ఇలా బండి ఇంకా బండి కట్టినట్టు ఇలా పాదయాత్ర రావడము, సైకిల్ మీద రావడము, సో దేవుళ్ళకి పొక్కుకుంటూ రావడం, ఇదంతా ఎట్లా చూడవచ్చు? అయితే ఇప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళు, మనకు సపోజ్గా తిరుపతి దేవస్థానం ఉన్నది, మనకు మొక్కు ఉన్నదండి, ఆయన మనకు నస్తాడు కాబట్టి, ఆయన అందరికీ మేలు చేస్తాడు కాబట్టి, ఆయన చూడాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఆ మెట్లు ఉంటాయండి, ఒక 2000-3000 మెట్లు ఉంటాయి, అవి నడుచుకుంటూ బాక్కుంటూ కూడా వెళ్తారు. అదే అసలు కేసీఆర్ సార్ కూడా ఇవాళ మా అందరికీ దేవుడే, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దేవుడు కాబట్టి అతన్ని చూడడానికి ఎడ్ల బండ్లు కాదండి, అవసరమైతే నడుచుకుంటూ కూడా వస్తారు, అవసరమైతే ఎల్కదుర్తికి చేరుకోవడం జరుగుతుందండి. దేవుడు అంటున్నారు, అక్కడ అధికార ప్రభుత్వం నుంచి కూడా కేసీఆర్ పైన చాలా విమర్శలు చేస్తా ఉన్నారు, దాని ఎట్లా చూస్తారు? అయితే సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి, కంపల్సరీ రెండూ ఉంటాయి. సరే, నచ్చిన వాళ్ళకి నచ్చాడు, నచ్చని వాళ్ళకి నచ్చాడు. అది అధికార పార్టీ వాళ్ళు లీడర్లు మాట్లాడడం కాదు, ప్రజలను దగ్గరికి పోయి కనుక్కుంటే తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి. మనం లీడర్లు మాట్లాడితే కరెక్ట్ కాదు. సరే, ఇలా ఒక లీడర్ను తిట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఆయన అధికారంలో ఉన్న వాళ్ళని అధికారం లేని పార్టీలు తిడతారు, అధికారం లేని పార్టీల వల్ల అధికారం ఉన్న వాళ్ళని తిడతారు. కానీ ప్రజల దగ్గర పోయి కనుక్కోండి, ఒకసారి మీకు నిజాలు తెలుస్తాయి. కేసీఆర్ పదే అంటుంటాడు కదా రేవంత్ రెడ్డి, మరి దానికి ఆయన ఇలా పాపం కొత్తగా గెలిచిండు కాబట్టి, అసలు ఆయన గెలిచిందే ఆయనకు అదృష్టం. ఆయన ఈ 5 సంవత్సరాలు కేసీఆర్ కంటే ఇంకా నేను ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని ఫోకస్ చేయక కేసీఆర్ మీద ఫోకస్ చేస్తాడు. ఈ కేసీఆర్ మీద చేసే ఫోకస్ డెవలప్మెంట్ మీద పెడితే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమన్నా మంచి పేరు వస్తుంది. ఈ సార్ మీద పెడతాడు ఊకే ఫోకస్. ఏదంటే మన ఇంట్లో మంచిగా లేదు కానీ పక్క ఇంటి మీద పెట్టినట్టు ఆయన ఊకే సార్ మీద పెట్టి పోగొట్టుకుంటాడు. ఏం చెప్తాము, ఆయనకే తెలవాలి. సంవత్సరంన్నర పాలన ప్రజలకు తెలుసుకున్నారు, మేము తప్పు చేసినాము, సారు పోగొట్టుకున్నాము, మార్పు కావాలనుకున్నాము, కానీ మరీ ఇంత ఘోరంగా మారుతుందని కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక వాళ్ళు ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చిళ్ళు. కంపల్సరీ అలా రేపు జరగబోయే ఎల్కదుర్తి సభతోని 100% 5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందండి పక్క. అయితే ఈ సభస్థలి దాదాపు 1200 ఎకరాలు అంటున్నారు, రైతులే స్వచ్ఛందంగా ఇస్తా ఉన్నారు అంటున్నారు. సో ఏంది అసలు, అంటే ఇంత భారీ ఎత్తున సెటప్ కి రైతులు కూడా ముందుకు రావడం ఎట్లా చూస్తారు? ఎందుకు కేసీఆర్ కు మద్దతు కలుపుతాను అంటే, అప్పుడు కేసీఆర్ ఇప్పుడు 10 సంవత్సరాలు మనకు తెలంగాణ రావడానికి ఆయన అప్పుడు 2001 నుంచి పోరాటం చేసి మనకు తెలంగాణ రావడానికి కారణమై 10 సంవత్సరాలు మనం పరిపాలించి రైతులకు ఎంతో మేలు చేసిండు అనేది రైతులకు తెలుసు కాబట్టి రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు 100% వస్తారు. సరే, ఎవరో కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇవాళ రైతుల నుంచి భూములు లాక్కున్నారు, అది లాక్కున్నారు అని బలవంతం చేసి పెడతారండి. అది లాక్కుంటే ఊకునే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. అంత అమాయకత్వంగా ఏం లేరు. ప్రజలు 100% సార్కు ఎంత సహకరించాలో అంత ఎందుకంటే ఆ సార్ కాలంలో రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతుకు ఎన్ని వేల రైతు కరెంటే కానీ 24 గంటల కరెంటే కానీ అన్ని విధాల ఎరువులు కానీ రైతులకు మంచి పని చేసింది కాబట్టి సార్కు రైతే కదండి, కాంగ్రెస్ పార్టీలు కూడా ముందుకు వచ్చి ఇచ్చిల్లా. అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సరే ఎవరో తెలియని వాళ్ళు నచ్చని వాళ్ళు ఏదో చెప్తా అంటారు, అది కామన్ అండి. అది
ఏం చెప్తారు ఈ సభ వేదిక నుంచి ఎట్లా ఉండబోతుంది? 100% రేపు జరగబోయే ఎలకతుర్తి సభ సిల్వర్ జూబ్లీ సభ మళ్ళీ మనకు రాబోయే 4 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ 100% ఫైనల్కి వెళ్ళిపోయినట్టు అది గెలుస్తుంది పక్క. ఇది సెమీఫైనల్ అండి, ఈ సభ ఇక్కడతో సెమీఫైనల్. ఇది ఎలక్షన్లే రాలేదు, ఓటింగే జరగలేదు, బీఆర్ఎస్ వస్తుంది, ఎందుకు అంత నమ్మకం ఉంది? ఆల్మోస్ట్ ప్రజల్లో తెలుస్తుందండి. ఎందుకంటే నేను ఒక డ్రైవరు, ఆర్టీసీలో చేస్తా. నేను బస్సు మీద వెళ్తుండే, ఉచిత బస్సు అని పెట్టిండు ఆయన. అది సరే దేనికి అంటే ఆడోళ్ళకు వర్తించేదే కానీ దానివల్ల ఏం ప్రయోజనాలు లేవు. 6 గ్యారెంటీలు కూడా ఏం పనిచేస్తలేవు. ఇంకొంచెం తిరుగుతా కాబట్టి నాకు తెలుస్తుంది సొసైటీలో వాళ్ళు వీళ్ళు అందరూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కూడా ప్రజల తీర్పుతోనే అధికారంలోకి వస్తారు కంపల్సరీ. 100% ప్రజలకు మార్పు అనేది కావాలని కోరుకున్నారు. మార్పు మంచిది కాదు అని మళ్ళీ వాళ్ళే కోరుకున్నారు. తిరిగి 100% కేసీఆర్ మళ్ళీ తిరిగి సారే కావాలి మాకు అని మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటున్నారు. 100% మళ్ళీ జరిగే ఎలక్షన్లలో 100% కేసీఆర్ సారు, బీఆర్ఎస్ ప్రభుత్వం 100% వస్తుందండి.